కిష్కింధకాండం మూవీ రివ్యూ తెలుగు. రిటైర్డ్ అయిన మిలిటరీ ఆఫీసర్ సర్వీస్ గన్ మిస్ అయిందని స్టార్ట్ అవుతుంది మూవీ. అండ్ అతని కొడుకైన హీరో మెరిటల్ లైఫ్ అండ్ వాళ్ళు ఉంటున్న రిజర్వ్ ఫారెస్ట్ స్టోరీ తెలియాలంటే ఈ కిష్కింధకాండం అనే మూవీ చూడాల్సిందే. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు రీల్ రూమ్ రివ్యూస్. బిఫోర్ గోయింగ్ ఇన్ టు ద డీటెయిల్ రివ్యూ, నా వీడియోస్కి జస్ట్ నాన్ సబ్స్క్రైబ్ అకౌంటే ఉందండి. ఎఫర్ట్స్ జెన్యూన్గానే అనిపిస్తే ప్లీజ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్ అండ్ లెట్స్ గో ఇన్ టు ద డీటెయిల్స్. ఆసిఫ్ అలీ అండ్ అపర్ణ బార్మురళి మెయిన్ రోల్స్లో చేసిన మూవీ ఇది. డిస్నీ ప్లస్ హాట్స్టార్లో స్ట్రీమ్ అవుతుంది. మిస్టరీ థ్రిల్లర్ జోనర్లో ఉన్న ఈ మూవీని డైరెక్ట్ చేసింది దింజిత్ అయతన్. రన్ టైం వచ్చేసి ఆల్మోస్ట్ 2 hours 16 minutes. ఫ్యామిలీతో చూడడానికి నో అడల్ట్ కంటెంట్, సో నో ప్రాబ్లం, హ్యాపీగా చూడొచ్చు. ప్లస్ పాయింట్స్లోకి వెళ్ళిపోదాం. యాక్టింగ్ వైజ్ ఆసిఫ్ అలీ రీసెంట్ మూవీస్తో చూస్తుంటే అతని స్క్రిప్ట్ సెలెక్షన్ చాలా బాగుంది, చాలా డిఫరెంట్గా ఉంది. లైక్ హీఈస్ టచింగ్ ఆల్ కైండ్ ఆఫ్ జర్నర్స్ అనమాట. అతని యాక్టింగ్ కూడా ఈ మూవీలో చాలా బాగుంది. నెక్స్ట్ అపర్ణ బాలమురళి గారి యాక్టింగ్ కూడా బాగుంది. నెక్స్ట్ ఎక్స్ మిలిటరీగా చేసిన మ్యాన్గా చేసిన అతని యాక్టింగ్ కూడా చాలా బాగుంది. హైలైట్ అనమాట క్లైమాక్స్లో. సినిమాటోగ్రఫీ ఫర్ ద ఫారెస్ట్ విజువల్స్ అయితే చాలా బాగున్నాయి. బీజిఎం కొన్ని చోట్ల పర్లేదు, ఇంకా కొంచెం బాగుంటే బాగుండు. మైనస్ పాయింట్స్ మాట్లాడుకుంటే టిపికల్ మలయాళం ఫార్మేట్లోనే ఉంది మూవీ. చాలా స్లోగా ఒక్క పాయింట్తో, జస్ట్ 1 పాయింట్తోనే మూవీ అంతా థ్రిల్ చేయాలి అనుకున్నారనమాట. ఆ పాయింట్ కూడా ఆల్మోస్ట్ ప్రీ క్లైమాక్స్లో రివీల్ అవుతుందండి. అదైనా థ్రిల్లింగ్గా ఉందా అంటే అంత అనిపించలేదు నా వరకు. థ్రిల్ ఫ్యాక్టర్ కంటే ఎక్కువగా నాకు డిస్టర్బింగ్గా అనిపించింది ఆ క్లైమాక్స్. ఇంకా దాన్నే థ్రిల్ అనుకోవాలేమో మరి. ఓవరాల్గా కొంచెం డిసప్పాయింట్ చేసిందని చెప్పాలి ఈ మూవీ. మూవీ వర్డిక్ట్ ఏంటంటే నార్మల్ థ్రిల్లర్ అయినా పర్లేదు, చూసేస్తాను అనుకుంటే చూసేయచ్చు. ఓవరాల్ రేటింగ్ వచ్చి 2.75/5. ఈ రివ్యూ నచ్చితే లైక్ ద వీడియో అండ్ షేర్ టు యువర్ ఫ్రెండ్స్. థ్యాంక్ యూ.